అండ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొహిద్దీన్ టెక్ గురు ఛానల్. ఈరోజు అయితే మీకు టెడ్డీ అనేది అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. 6 monthsగా అయితే వీడియో పెట్టలేదు గాయ్స్, ఎందుకంటే నాన్న వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. దానికోసం అని నేను కొంచెం 6 months అయితే టైం అయింది. అందుకని 6 months తర్వాత నేనైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. నాకైతే బ్లాగ్స్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది, బ్లాగ్స్ ప్రాంక్స్ తీద్దామని. దానికోసం అని కొంచెం టైం అయితే అయింది గాయస్. ఇంకా నుంచి అయితే మీకు ప్రతిరోజు అనేది వీడియో అయితే పోస్ట్, ఎందుకంటే సండేస్ అయినా పెడతాను మీకు వీడియోస్. ఈరోజు వచ్చి అన్బాక్సింగ్ ఏంటంటే టెడ్డీ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈరోజు టెడ్డీ అయితే తెచ్చాను, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నాకు వచ్చేసి 5500 అది నార్మల్గా. నాకు వచ్చేసి ఆఫర్లో వచ్చి 2400కి వచ్చేసింది మనకి. అది వచ్చి దాన్ని లింక్ వచ్చి కింద కామెంట్లో అయితే పెడతాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకొచ్చేసి ఇంకా కొన్ని రోజుల్లో బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను గాయస్. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తే 3Kకి దగ్గరకు ఉన్నారు గాయస్. తొందరగా అయితే సబ్స్క్రైబ్. ఇప్పుడైతే టెడ్డీ అనేది అన్బాక్స్ అయితే చేయబోతున్నాం గాయస్, రెడీగా అయితే ఉండండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఆ బాక్స్ అనేది. ఇదిగోండి, ఇదే మన బాక్స్ అనేది. ఇదైతే మనకైతే వచ్చింది, చూస్తున్నారు కదా, ఇదే అండి బాక్స్. ఇంకా అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. ఇట్లండి, ఇప్పుడైతే చూడండి తీసేస్తున్నాను. ఇంకోండి అడ్రస్ అనేది వచ్చేసింది మనకి. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఈ కార్డ్ స్టిక్కర్ అండి ఇది కూడా తీసేద్దాం. అంతా వచ్చేసింది కదా. ఇంకో చూసారా ఎలా వచ్చింది మనకైతే ఆర్డరు. ఇదిగోండి టెడ్డీ అనేది ఫుల్గా వచ్చేసింది మనకి దీంట్లోనే. ఇదిగోండి చూసారా, చాలా బాగా అయితే ఉంది క్వాలిటీ. ఇంకొచ్చేసి మీకు ఓపెన్ చేసి వేసుకొని ఎలా ఉందనేది చెప్తాను, వెయిట్ చేయండి కదా. చూసారా ఎలా వచ్చింది అయితే మెటీరియల్ మాత్రం చాలా హెవీగా అయితే వచ్చింది గాయ్స్. ఇవ్వండి, మనకైతే దాని లోపలే ఇచ్చారనమాట. ఇవ్వండి, ఇవైతే గ్లౌజెస్ ఇచ్చి మనకైతే గ్లౌజెస్ అయితే ఇచ్చారు. గ్లౌజెస్ ఇంకైతే ఇది ఫుల్ అయితే మనకి ఇచ్చేసారు అనమాట. చూడండి, కొంచెం అక్కడ మార్క్స్ ఉంటాయి, అదైతే పట్టించుకోబాకండి. అయితే ఇదైతే వచ్చింది, ఇదండి ఇలా అయితే వచ్చింది అనమాట మనకి క్లాత్. అయితే ఎంత మంచి పెద్దోళ్ళైనా వేసుకోవచ్చు ఇది బాగా. చూసారా క్లాత్ అయితే చాలా బాగా అయితే ఉంది. దాంట్లోనే మనకి 2 గ్లౌజెస్ 2 షూస్ అయితే ఇచ్చారు, అది కూడా మీకైతే చూపిస్తాను. ఇదైతే కింద అయితే పెట్టబాకండి గైస్, చాలా తొందరగా అయితే మురికైపోద్ది. ఇది మళ్ళీ ఉతుక్కునే దానికే కష్టం అయిపోద్ది. ఇది ఎంత జాగ్రత్తగా పడితే అంత మంచిది. అందుకు ఈ గ్లౌజెస్ చూడండి, ఇదండి ఇంకో గ్లౌజ్. దాని షూస్ అయితే చూపిస్తాను. ఇదండి గైస్ దాని షూస్. ఇదైతే వెనకాల అయితే నాకు ఇది మెటీరియల్ అనేది చాలా డల్ అనేది ఇచ్చాడు, ఎందుకంటే ఇది ఊరికి దేని మీద వెళ్ళినా నడుచుకొని వెళ్ళినా అంత హోల్స్ అనేది పడిపోతున్నాయి దీంట్లో. ఇది నేనేమనుకుంటానంటే దీనికన్నా ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుంటుంది. అయినా పర్వాలేదు, ఇదైతే బాగుంది గాయస్. ఎందుకంటే పర్వాలేదు అని అనిపించింది. ఈ రేట్కి ఈ క్వాలిటీ వచ్చిందంటే మీకు కూడా ఈ ఆఫర్లో కొనుక్కోవాలంటే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంట్లో వెళ్ళి మీరు చూడొచ్చు. ఇంకైతే ఇది మొత్తం వేసుకొని మీకైతే చూపిస్తాను, అయితే ఎలా వేసుకుంటానో చూపిస్తాను గాయస్. ఇదిగోండి, ఇక్కడ అనేది ముందు ఈ హెడ్ అనేది ఇక్కడైతే పెట్టేయండి బాక్స్లోనే, ఎందుకంటే కింద పెడితే మీకు మురికైపోద్ది.
అందుకు చెప్తున్నాను. ఇది వచ్చేసి మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇదిగోండి, ఇదైతే క్లాత్ వచ్చింది మనకి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా గ్యాప్ వస్తుంది. మీరు మామూలుగా డైలీ ఫ్యాన్స్ వేసుకుంటారు కదా, ఫ్యాన్స్ అయినా జీన్స్ ఫ్యాన్స్ అయినా ఏదైనా నైట్ ప్యాంట్ సంథింగ్ వేసుకుంటారు కదా, అలాగే ఇది వేసుకోండి. చూపిస్తాను. ఇలా ఇదిగోండి గాయస్, ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ముందు మనమైతే చూసుకోవాలి, జాగ్రత్తగా అయితే వేసుకోండి గాయస్, చినిగిపోకుండా. ముందు అయితే ఇలా వేసుకోండి గాయస్. ఒక లెగ్ అయితే వచ్చేసింది కదా, ఇంకో దానికి కూడా సేమ్ అలాగే వేసుకోండి. ఇదిగోండి, ఇంకొకటి కూడా అలాగే వేసుకున్నారా. ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ మామూలు ఫ్యాంట్ లాగా వేసుకున్నారు కదా, ఇంకా అయితే పైకి లాక్కుంది గాయస్. కొంచెం ఇక్కడ వరకు ఇలా అనేది ఒక చెయ్యి వేసుకోండి. కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది, కాకపోతే సెట్ అయితే అయిపోద్ది గాయస్ ఎవరికైనా కానీ. నేను చెప్తున్నాను కదా, ఏ సైజ్ అయినా సెట్ అయిపోద్ది, ఆల్మోస్ట్ సెట్ అయిపోద్ది. దీని తర్వాత ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఇలా పోయి దాని తర్వాత ఈ చెయ్యితో ఇటు పోనీయండి. ఇవ్వండి గాయస్, ఇప్పుడైతే మనకైతే వేసేసుకున్నాము, ఫుల్గా వేసేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడైతే జిబ్ అనేది వేసుకుంటున్నాను. జిబ్ అనేది మీకు ఇక్కడ నెక్ దాకా వస్తుంది. నెక్ ఉంది కదా, నెక్ దాకా అనేది వస్తుంది. ఇప్పుడైతే చూసారు కదా, ఫుల్గా అయితే అయిపోయింది. ఏంటి హ్యాండ్స్, హెడ్ది కాదు, హెడ్ది వదిలేయండి. షోల్డర్ నుంచి బాటమ్ దాకా వచ్చేసింది కదా. ఇంకొకటి వచ్చి ఇది హెడ్ గాయస్. ఇక్కడైతే ఇదిగోండి, ఇది హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ మీకు అన్నిటికన్నా చాలా వెరైటీగా అయితే ఉంటుంది. ఇది ఎందుకంటే చాలా వెరైటీగా ఉంటుంది అంటే, ఇది చూసారు కదా, ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది అనేది ఇలా వస్తుంది. మీకు అర్థం కాదు ఇది ఎలా వేసుకోవాలనేది. ఇది సింగిల్ ఇలా కొంచెం వచ్చింది కాబట్టి ఇది బొటన్ వెళ్తుంది అంటమాట. ఇప్పుడు మీకు వేసి చూపించుకుంటాను, చూడండి. ఇదిగోండి, మీ చేయిని అంతా పంపించేసిన తర్వాత చిన్నగా వెళ్తూ ఉండండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా బొటన్ వెలికి ఇట్లా వేసుకుని ఇలా లాక్కండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది అనేది బాగా వేసుకొని దానిపైన అనేది ఇది కవర్ చేసేయండి. అప్పుడు మీకు ఏంటంటే మీరు ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మీకు ఈ చేయి కనపడకుండా ఫుల్గా అయితే కవర్ అయిపోద్ది గాయస్. ఇది కూడా అలాగే అయితే వేసుకోండి. ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే మీకు కూడా తెలుసుకుంటారని అందరికీ. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దాని తర్వాత ఇది పైన ఇప్పుడు చూడండి, రెండు అయితే కవర్ అయిపోయింది మనకి. ఇదైతే రెండు అయితే కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షూస్ వేసుకుందాం. షూస్ ఎలా వేసుకోవాలో చెప్తాను మీకు. హెడ్ లాస్ట్లో వేసుకుందాం. హెడ్ ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తే బాగుంటుంది, అందుకే నేను హెడ్ లాస్ట్లో చెప్తున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి, చూసారా షూస్ ఇలా అయితే ఇచ్చాడు. ఈ షూస్ ఎలా అంటే మీరు ముందే చేతికి గ్లౌజులు వేసుకోకుండా వేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. నేను ఏంటంటే మీరు ఎలా వేసుకోవాలని గ్లౌజుల దగ్గర ఇబ్బంది పడతారని వేసి చూపించాను మీకు. ఇప్పుడైతే ఈ గ్లౌజులు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా ఎలాస్టిక్ టైప్ అనేది ఇస్తాడు. మీరు ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు. ఇదిగోండి, ఇలా అయితే ఫిక్స్ అయిపోద్ది అనమాట, ఇంకా ఊడదు, ఏం కాదు. మీరైతే అసలు ఏం భయపడలేదు. ఇది వచ్చేసి నాకు అయితే కొంచెం నేను హైట్గా ఉన్నాను కదా, అందుకైతే మీకు ఇది కనిపిస్తుంది. ఇది నో ప్రాబ్లం, ఎందుకంటే మీకు ఇది ఎవరు చూడరు. ఎందుకంటే మీ ముందు మీకు గమనించేది మీ ఫేస్ మాత్రమే. ఫేస్ వచ్చేసి మన టెడ్డీ హెడ్ అయితే ఉండబోతుంది. ఇప్పుడైతే వేసుకున్నాం గైస్. ఎందుకంటే ఇది వేసుకున్నంతసేపు కొంచెం కష్టం ఉంటుంది. ఇవ్వండి, వేసేసుకున్నాం కదా, ఇవ్వండి వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి, ఫుల్గా అయితే వేసేసుకున్నాం. ఇంకా హెడ్ వరకే మనకైతే ఉంది. ఇప్పుడైతే హెడ్ కూడా వేసేస్తాం. హెడ్ లోపల అయితే మీకు చూపిస్తాను. హెడ్ లోపల ఏం లేదు, ఇలా అయితే ఉంటుంది. ఇలా వాళ్ళు వైర్స్తో, జియో వైర్స్తో అలా చేసి వాళ్ళు స్టేబుల్గా అయితే ఉంచుతారు. ఇది చూశారు కదా, హెడ్ అయితే చాలా బాగుంది గైస్. క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్లో అంటే మీకు చాలా బాగుంది. ఇప్పుడైతే నేను వేసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే ఎలా ఉన్నానో కామెంట్ చేయండి గైస్. బాగున్నాను అంటే హార్ట్ షేప్ పంపించండి, లేకపోతే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ అయితే థ్యాంక్ యూ గైస్, లాస్ట్ వరకు నా వీడియోని చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళండి గైస్. అండ్ టాటా, we will meet in next video.